అందరూ కూడా బైబిల్ తెరవండి. దేవుని మహాకృపను బట్టి మనం ఈ ప్రపంచంలోనే ఒక తల్లి, ఆ తల్లి యొక్క కుమారుని ఎలా పెంచిందో అనే విషయాన్ని నేను మీతో కొద్దిగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రేమనాళ్ళారా, మంచిది. మొదట మీ అందరికీ తెలుసు, మార్టిన్ లూథర్ కింగ్ గారు మనందరికీ తెలుసు కదా. లూథర్ కింగ్ ఎన్నో మిషనరీలు ఉన్నాయి మన ఇండియాలో కదా. లూథర్ కింగ్ అది మార్టిన్ లూథర్. నిజంగానండి ఆయన చాలా గొప్పోడండి, చాలా గొప్పోడు. ఎంత గొప్పోడంటే ఆయనకి ఎప్పుడైనా కనుక కోపం వస్తే ఆ కోపాన్ని అణిచికిని, ఆ కోపం వచ్చినప్పుడు ఏం చేసేవాడంటే కోపాన్ని టర్న్ ఆఫ్ చేసి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. ఆయన అంటూ ఉంటాడు, వెన్ ఐఎమ్ యాంగ్రీ, ఎప్పుడైతే నేను కోపపడతానో ఐ ప్రీచ్ వెల్, ఐ ప్రే వెల్, అండ్ ఇంకేం చెప్తాడు తెలుసా అండి, ఐ ప్రీచ్ వెల్, ఐ ప్రే వెల్, ఇంకా ఐ రైట్ వెల్. నేను ఎప్పుడైతే కోపం పడతానో నా కోపం వచ్చిన కోపాన్ని అంతటిని కూడా నేను ప్రార్థన వైపు తిప్పుతాను, ఆ ప్రార్థన బలంగా చేస్తాను, ఇంకా నేను బలంగా నేను దేవుని మాటలు రాయడానికి నేను ఆ సమయాన్ని ఇస్తాను అని చెప్తాడండి. అందుకే ఆయనకి ఆ మార్టిన్ లూథర్ గారు అంటే చాలా గొప్ప, చాలా అండి నిజంగా ప్రియమనులారా. ఆయనకి ఎవరు తెలుసా స్ఫూర్తి? ఆయనకి స్ఫూర్తి ఎవరో తెలుసా? మనందరికీ తెలుసు, హన్నా కదండి. బైబిల్లో హన్నా గురించి మనం చాలామందికి తెలుసు. ఈరోజు హన్నా ఆమె యొక్క కుమారుని ఎలా పెంచిందనే విధానాన్ని మనం చూద్దాం ప్రియమైన వారులారా. అయితే నేను మొదట కోపం గురించి కొన్ని మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకసారి సామెతల గ్రంథము ఒకసారి తీయండి. సామెతల గ్రంథము తీసారా? ఎన్నో విలువైన మాటలండి. 15వ అధ్యాయము మొదటి వచనం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ప్రియమైన ఉంటారు సరిపోద్దండి. మృదువైన మాట అంట, మనిషి ఎంత కోపంగా ఉన్నా మృదువుగా కన్నా మాట్లాడామనుకో, ఆ మాట ఏమవుతుందో తెలుసా? ఆ కోపాన్ని చల్లార్చేస్తుంది. కోపంగా ఉన్నప్పుడు రెండు మాటలు కనుక కోపం వచ్చినా కనుక మనం మాట్లాడామా, నొప్పించు మాట, దాన్ని ఏమంటారు? నొప్పించు మాట. ఆ నొప్పించు మాట అంట ఏమవుతుంది? కోపాన్ని ఇంకా రేపుతుందండి. ప్రియమైన వారులారా, అసలు ఏంటి ప్రియమైన వారులారా? చూద్దామండి అసలు దేవుడు ఏం చెప్తున్నాడు అసలు కోపం గురించి అనే మాట కనుక చూస్తే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం. మనం ఎప్పుడైనా సరే ప్రియమనులారా ఎవరితో సహవాసం చేయాలంటాడు దేవుడు? కోప చిత్తునితో సహవాసం. మీరు ఎప్పుడైనా సరే కోపంగా ఉన్న వాళ్ళతో ఎప్పుడైనా సరే మీరు ఏమన్నాడు దేవుడు? దూరం అయిపోయాక ఇంక వాడితో నువ్వు సహవాసం చేయొద్దు, ఇంకా ఫ్రెండ్షిప్ చేయొద్దు నువ్వు. ప్రియమనులారా, కోప చిత్తునితో సహవాసము. అసలు వాడు దారి దెబ్బలు కూడా వెళ్ళకూడదు. కోపంతో ఉన్న వాళ్ళు చాలా దూరంగా ఉండాలని చెప్తుందండి బైబిల్. ప్రియమనులారా, అయితే ఒక మంచి మాట అండి చూడండి. ఒకసారి మనం సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలోకి వెళ్దాం. సమూయేలు 1వ గ్రంథము 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా, సమూయేలు 1వ గ్రంథము. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైర్యకు పెన్నెన ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుకోవచ్చును. ప్రియమనాలు గమనించండి. ఏమండి, నిజంగా ప్రపంచంలో కనుక చూస్తే కొన్ని కుటుంబాలు ఇడిపోవడానికి కారణం అంటే తెలుసా? ఏంటండి?
కోపం. తెలుసండి, భర్త ఏదైనా ఒక మాట అంటే ఏమండి తట్టుకోలేని తల్లులు ఉన్నారు చాలామంది భార్యలు కదా. ఒక మాట అంటే చాలు, ఇంకా ఏదైనా మరి సర్దుకోవాలమ్మా అంటే ఏంటి, ఏదైనా భర్త ఏదైనా మాట అంటే ఇంకేం చేస్తాం, సర్దుకోవాలంటే ఆవిడేమంటుంది, ఆవిడేం చేస్తుంది, పెట్టి సర్దుకుంటుంది అనమాట కదా. కానీ తప్పండి, భర్త ఏదైనా ఒక మాట అంటే దాన్ని సర్దుకుపోవాలి. ఏమండి, చాలా కాపురాలు విడిపోయేయండి తెలుసా. భార్య భర్తలకి అసలు గొడవలు వచ్చి దేనివల్ల తెలుసా? దేనివల్ల అండి? కోపం అండి, కోపం. నీ భర్త కష్టపడి పని చేసి వస్తాడు, వచ్చినప్పుడు చాలామంది భర్తను పట్టించుకోరండి. టీవీ చూడడమో, ఈ మధ్యన సీరియల్ కదండి చాలామంది కూడా చూస్తున్నాం కదా, ఈ సీరియల్లో పడిపోయి భర్తను పట్టించుకోకపోవడం. అలాంటప్పుడు భర్త కోపం పడినప్పుడు తగ్గాలి, అనుకోగలిగి ఉండాలండి. అయితే ఇక్కడ ఈ బైబిల్లో కనుక చూస్తే ఏమండి, ఈమె పెన్నెన ఏం చేసింది తెలుసా? ఈ హన్నాను ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చును. ఎందుకు పుట్టిస్తుందో తెలుసా? ఒసే నువ్వు గొడ్రాలవి, నువ్వు ఎవరో తెలుసా? నువ్వు గొడ్రాలవి, నీకు పిల్లలు లేరే గొడ్రాల దానా అని ప్రతిరోజు ఏం చేస్తుందండి? కోపం వచ్చేలా కోపం రప్పించిందండి. అలా కోపం వచ్చినప్పుడు హన్న ఏం చేస్తుందో తెలుసా అండి? హన్న ఎప్పుడైతే తనకు కోపం వచ్చిందో హన్నకి, చూడండి ఒకసారి, చూడండి, ఇదే ప్రియమనులారా 2వ అధ్యాయము మనం ఒకసారి మనం ఇదే అధ్యాయం ఒకసారి మనం చూద్దాం ప్రియమనులారా. అయితే ఈమెకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి? దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేస్తుందండి? ప్రార్థన చేసేది. ఎప్పుడైతే ఈమెకు కోపం వచ్చిందో ఆ కోపాన్ని బట్టి ఏం చేస్తుంది తెలుసు? ఈమె ఏం చేస్తుందండి? చూడండి ఒకసారి 16వ వచనం, 1:16. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోప కారణమును బట్టి ఏమొచ్చిందండి? మనకి కోపం వచ్చిందంట. ఆ కోప కారణాన్ని బట్టి నాకు కోపం వచ్చింది కాబట్టి నేను సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తానన్నయ్యా అని చెప్తుందండి ఏలితోటి. ప్రియమనులారా, అంటే హన్నాకి కోపం వస్తే ఏం చేసేదండి? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేదన్నమాట. ప్రార్థన చేసేదండి. ఏమంటే ఈ ప్రపంచంలోనే ఏ తల్లి అయినా సరే ఒక హన్నను ఆదర్శంగా తీసుకోవాలి. తెలుసా? హన్న చాలా గొప్ప స్త్రీ అండి, నిజంగానండి. ఆమెకున్న హృదయం నిజంగా అటువంటి ఏ తల్లి అయినా ఉందో అలాగ అనిపిస్తుంది. తెలుసా ప్రియమనులారా? అంత గొప్పదామే ప్రియమనులారా. చూడండి ఆమె ఎలా ప్రార్థన చేసిందో ఒకసారి చూడండి ప్రియమనులారా. 10 వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూడండి ఎలా ప్రార్థన చేస్తుందో. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నన్ను మరువగా జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగబిడ్డను దయచేయ్యా, మగబిడ్డను దయచేయి. నాకు గనక నువ్వు మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డకు నేను ఏం చేస్తానో తెలుసా? చూడండి, వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగితనని మ్రొక్కుబడి చేసుకొనెను. అలా ప్రార్థన చేస్తుందంటే చూసారా? దేవా, బిడ్డలు లేని నాకు ఒక మగ బిడ్డను దయచేయ్యా, నాకు ఒక మగ బిడ్డను దయచేయి. ప్రతిరోజు నా వైద్యకు నా పెన్నెను ఏమంటుందో తెలుసా? నా సమితి ఒసే గొడ్రాలా అంటుందయ్యా. నా ప్రార్థన ఆలకించి నాకు ఒక మగబిడ్డను దయచేయండి తండ్రి. ఆ మగబిడ్డను కనుక ఇస్తే ఆ బిడ్డను నేను నీకే ఇచ్చేస్తానయ్యా, నీ సేవకి ఇచ్చేస్తాను. నేను ఏమనుకుందామే, నాకు మగబిడ్డ పుడితే నా బిడ్డను నీకు సేవకి ఇచ్చేస్తాను. ఎవరికి ఉందండి ఇలాంటి మనస్సు ప్రియమనులారా? అలా ప్రార్థన చేస్తుందండి. అప్పుడు అలా ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఏలి అంటాడు, ఏమన్నారండి ప్రియమనులారా? చూడండి 17వ వచనం. అంతటా ఏలి, అమ్మా నువ్వు క్షేమంగా వెళ్ళము,
ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనమని ఆయన దయచేయను గాక ఆయన ఆమెతో చెప్పగా అలా వెళ్ళిపోతుందండి. మంచిదయ్యా, నీ దృష్టికి నేను కృప పొందుతాను గాక అని వెళ్ళిపోతుందండి. అలా వెళ్ళిపోయిన తర్వాత 20 వచనం, గనుక హన్న గర్భము ధరించి, అంతకుముందు చూడు 19 వచనం, తర్వాత వారు ఉదయం వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటి ఎలకాన తన భార్యగా హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఏం చేశాడంటే జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమని అన్నారు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. గనుక హన్న గర్భము ధరించి ధనములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితేననుకొని వానికి ఏం పేరుంటుందో తెలుసా? సమూయేలు. సమూహ తెలుసా మీకు? హెబ్రూలో సమూహ అంటే వినడం. హెబ్రూలో ఏముంటుందండి? సమూహ అంటే వినడం. ఏల్ అంటే దేవుడు నా మరణం విన్నాడు. దేవుడు విన్నాడు అని చెప్పేసి ఏం చేసింది మనకి? ఆ బిడ్డకు సమూయేలు అని పేరెట్టింది. అంటే దేవుడు విన్నాడు. ఓకేనా? ఏల్ అంటే దేవుడు, సమూహ అంటే వినడం. అది హిబ్రూలో ఆ పేరెట్టిందండి. ఆ పేరెట్టి అప్పుడు పిల్లడు పుట్టేశాడు కదా, భర్త అడుగుతున్నాడు, అన్న మరి ఏంటి నువ్వు సన్నిధికి రావట్లేదేంటి, నువ్వు మందిరానికి రావట్లేదేంటి అంటే, ఇదివరకు నువ్వు సన్నిధికి రోజు వచ్చేదాను కదా, ఇప్పుడేంటి బిడ్డ పుట్టిన తర్వాత రావడం అనేసి నువ్వు సన్నిధికి అని భర్త అడిగినప్పుడు ఆ భర్తకు ఏం చెప్తుందో తెలుసా అండి? చూడండి 23 వచనం. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మార్పించే వరకు నేను చేయడము. నిజంగానండి ఈ తల్లి ఏమందో తెలుసా? ఆ భర్త అడిగినప్పుడు ఈ మన్న మాట అంటే తెలుసా? ఏమండి నా బిడ్డను కనుక అక్కడ కనుక నేను తీసుకొచ్చాను అనుకో దేవుని సన్నిధికి, ఇంకా వెనక్కి తీసుకుని నేను రాను. నేను ఆ బిడ్డను వెనక్కి తీసుకుని రాను. ఎందుకంటే వాడిని అక్కడ వదిలిపెట్టి వచ్చేస్తాను. నేను ఇంకా అక్కడ విడిచిపెట్టేస్తాను. ఇంకా మరి మొక్కుకుంది కదండి. అందుకే నేను పాలు మానిపించే వరకు నేను అక్కడే ఉంటాను. నేను చూడండి ఆ మాట 21 వచనం. ఎల్కాయనాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటట బలి నర్పించడకు మొక్కుబడి చెల్లించడకు పోయిరి. ఇప్పుడు 22. అయితే హన్న బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని ఆగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వస్తునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళకయుండెను. బిడ్డకి పాలిస్తూ పిచ్చిందండి. పాలు ఏ తల్లైనా పాలిస్తూ ఏమండి ఏయో నేర్తుంది తల్లి బిడ్డలకు కదా. నిజంగానండి ఈమె చాలా గొప్పదండి ప్రపంచంలోనే. అన్న ఈమెను చాలామంది స్ఫూర్తిగా తీసుకున్నారు తెలుసా? ఒక మార్టిన్ లూథర్ గారు కదా, చాలామంది ఉన్నారు ప్రియమనులు. అంత గొప్పదండి ఈమె. నిజంగానండి త్యాగమూర్తి అండి ఈమె, త్యాగమూర్తి. నా బిడ్డ పుడితే ఆ బిడ్డను నీకు ఇచ్చేస్తానయ్యా. ఏమండి మీ విషయం తెలుసా? ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా చాలామందికి బిడ్డలో పుట్టడం లేట్ అవుతుందండి. చాలామంది కూడా దేవుడు ఇస్తాడు, కానీ కొంతమందికి లేట్ అవుతుందండి. గర్భఫలం ఇవ్వాలంటే అది దేవుడే ఇవ్వాలి, దేవుడేనండి. ప్రియమని అన్నారు. చాలామందికి దేవుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు, పరీక్షిస్తూ ఉంటాడు. అలాగా ఈమెను పరీక్షించినప్పుడు ఈమె మనసు ఏంటో దేవుడు చూశాడు. బిడ్డ పుట్టాడు, పాలిస్తుంది. తర్వాత ఏం జరిగిందో చూడండి 24 వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకుని షీలోహులోని మందిరమునకు వచ్చెను. తీసుకుని వస్తుందండి మొత్తం. ఆ బిడ్డని తీసుకుని వచ్చేస్తుంది మందిరానికి. ఆ తర్వాత వారు ఒక కోడను వధించి పిల్లవాళ్ళని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఎట్లను తీసుకొచ్చిందని బిడ్డను. ఏలి గారు అలా ఉన్నారు. అప్పటికే ఏలి గారు బహుస్థూలకాయుడన తెలుసు కదా మీకు. అప్పుడు వృద్ధాప్యంలో ఉంటాడు. ఆ కర్ర పట్టుకొని వచ్చంటదండి, నా ఏలిని వాడా, నా ఏలిని వాడి ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే.
ఆ స్త్రీ ఎవరో తెలుసా? నేనే. ఒకనాడు ప్రార్థన చేశాను కదయ్యా నేను. ఆ స్త్రీని నేనే. చదవండమ్మా. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఆ రోజున ప్రార్థన చేశాను కదయ్యా, నాకు ఒక మగ బిడ్డని ఇవ్వమని. అదిగో దేవుడు నాకు మగ బిడ్డ ఇచ్చాడు. ఆ మగ బిడ్డను ఇదిగో నేను దేవుని సన్నిధికి నేను ఆ బిడ్డ ఇక్కడ సేవ చేయడానికి ఇచ్చేస్తున్నాను. చదవండి. ప్రతిష్ఠిస్తున్నాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఏమండి, బిడ్డను తీసుకెళ్ళిందండి. పాలు మానిపించడం అంటే ఇప్పుడు మీరు అప్పటికన్నా చూస్తే 2-3 సంవత్సరాలు కండి. అప్పుడు ఇంకా మనం కూడా అంతేగాని మనం కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా అమ్మ తల్లి పాలు తాగుతూనే ఉంటాం. మనకు తెలుసు కదా ప్రియమణాలారా. ఇంకా అన్ని పాలు మానిపించాలంటే తల్లి చాలా కష్టపడింది నిజంగా. ప్రియమణాలారా. అయితే ఏదైనప్పటికీ చంటోడండి, చిన్న బిడ్డోడండి, నిజంగా చిన్న పిల్లోడిని. ఆ పిల్లోడినండి నిజంగా వాడిని ఊహించుకోండి. ఆ ఎల్కేజీ యూకేజీ చదివేవాడిని తీసుకునండి తల్లి అలా మందిరం తీసుకెళ్తుందంటే ఏదో కొట్టు తీసుకెళ్ళి చాక్లెట్లో బిస్కెట్లో కొనేసి మనకు తీసుకురావడానికి కాదు. ఆ తల్లి తీసుకెళ్తా. ఎక్కడ తీసుకెళ్ళింది? ఇంకా ఆడు అక్కడే ఉండిపోతాడు. ఇంకా ఆయన ఎక్కడ విడిచిపెట్టి వచ్చాడాక తీసుకెళ్ళిందండి. తీసుకెళ్ళి అక్కడ అలా చెప్పింది ఆ కొడుకును. అలా ఇచ్చిన తర్వాత ఆ బిడ్డ ఏం చేశాడో తెలుసా అండి? అప్పుడు వాడు ఎవరో తెలుసా? ఆ బాలుడు అండి, చిన్న పిల్లోడు. వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. దేవుడికి అక్కడే మొక్కాడంటే ఆడు వయసు అంతండి. ఎప్పుడన్నా ఆలోచించారా? ఆ చిన్న పిల్లోడు అండి దేవుడికి మొక్కాడంట. ప్రియమైన తండ్రులారా, ఈరోజు మన పిల్లలకు ఏం నేర్పిస్తున్నాం ఆలోచించండి. మన బిడ్డలకు ఏం నేర్పిస్తున్నామండి? నువ్వు పెద్ద తిన్నాక ఏమవ్వాలి? డాక్టర్ అవ్వాలి, లేదా లాయర్ అవ్వాలి. ఒక్కొక్క ఆశ అండి. బిడ్డల మీద చాలా ప్రేమలండి. వద్దండి, దయచేసి ఇలాంటివి వద్దండి. మీ బిడ్డలకు నేర్పాల్సింది ఏంటో తెలుసా? ఏం నేర్పాలి తెలుసా? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు అంటే వాడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బిడ్డలకు ఏం చెప్పాలో తెలుసా అండి? దేవుని మాటలు చెప్పండి, దేవుని వాక్యం చెప్పండి. పిల్లలకు చెప్పాల్సింది అదే. దేవుని మాటలు చెప్పాలి, దేవుని వాక్యం చెప్పాలి. ప్రియమనవర్లారా, ఆ తల్లి ఎలా పెంచిందో తెలుసండి. చూడండి, ఆడు చిన్న పిల్లోడు కదండి. ఆడు మొక్కే వయసు ఆడిది. ఏమన్నా ఆటలాడుకునే వయసు కదండి. చాక్లెట్లు తినే వయసు, పప్పలు తినే వయసు, ఆడుకునే వయసులో వాడు ఏం చేస్తున్నాడు? దేవునికి మొక్కుతున్నాడంటే ఆ తల్లి ఎంత గొప్పదండి. ఎలా పెంచిందండి తల్లిని ఆలోచించండి ఒకసారి. ఎంత గొప్పడు. చిన్న బిడ్డలండి నిజంగా ప్రియమనవర్లారా. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది కూడా బిడ్డల్లో చిన్న పిల్లల్ని చూస్తున్నామండి. ఎవరికి కూడా రెస్పెక్ట్ అనేది లేదు. పెద్దోళ్ళంటే గౌరవం అసలే లేదు. ప్రియమనవర్లారా, గౌరవం లేదండి పెద్దోళ్ళంటే. తెలుసా అండి? చూడండి ఒకసారి మీరు లేవికాండము 19వ అధ్యాయము 32వ వచనం చూడండి ఒకసారి. లేవికాండము 19వ అధ్యాయము 32వ వచనం. తల నెరసిన వాని ఎదుట లే. ఏమంటాడు దేవుడు? లే. ఏమంటాడు దేవుడు? తల నెరిసిన వాడంటే ఎవరండి? పెద్దోడు. ఒక వయసు వచ్చిందంటే తల నెరుస్తుంది. అలాంటి పెద్దోడు వచ్చినప్పుడు నువ్వు వాడి దగ్గర కూర్చోవడం కాదు, మొదట లే. ముసలివాని ముఖమును లేచి ఏమంటాడు? ముసలివాని ముఖమును గానపరచు. చాలా మంది కూడా తెలుసండి, పెద్దలకు రెస్పెక్ట్ ఉండదు పిల్లలకి. ఇదే నీ పెంపకం. ఏం పెంచుతామని మన పిల్లలను? పెద్దలు గౌరవించడం నేర్చుకోండి. గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్, గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. ప్రియమని అంటారు. మీ బిడ్డలకు చెప్పండి, పెద్దలకు గౌరవించడం నేర్చుకోండి. చిన్న పిల్లలు కూడా పెద్దోడిని యారా ఒరే ఆడు ఈడు ఏమన్నా అవును కదా. చాలా మంది చూస్తున్నాం కదా, పెద్దోళ్ళండి పేర్లు పెట్టి పిలుస్తారండి. నిజంగానండి, వాడంటాడు, ఆడంటాడు, అదంటాడు, ఓసై అంటాడు, పేర్లు పెట్టి పిలుస్తారు. ఇదా చాలా తప్పండి. పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? ఆ తల్లి అండి నిజంగానండి ఆ మాట చదివినప్పుడు నిజంగా ఆశ్చర్యపోవాలండి. ఆ చిన్నవాడు అక్కడనే మొక్కాడంటాడు, అక్కడనే మొక్కాడు, దేవునికి మొక్కాడండి.
ఎంత గొప్పదండి ఆ తల్లి, ఎలా పెంచిందండి ఆ బిడ్డను. ఈ రోజుల్లో ఎవరికి రెస్పెక్ట్ లేదండి. అందుకంటున్నాడు, తల నెరసినవు అని ఎదుట నువ్వు లే, మొదట లేచి ముసలివాని ముఖమును ఏం చేయాలి? గానపరిచి. ఎవరికి భయపడాలన్నాడు దేవుడు? నాకు భయపడరా నువ్వు, నాకు భయపడు. చూసారా పిల్లలండి, నిజంగానండి బైబిల్ చూస్తేనండి నిజంగా అద్భుతం అండి. ఎన్ని మాటలు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మన బ్రతుకండి, మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, మొత్తం మన జీవితం అంతా కూడా ఇది చెప్తుందండి బైబిల్. ఎలా మాట్లాడాలి, ఎవరు ఎలా మాట్లాడాలి, ప్రతి విషయాన్ని కూడా బైబిల్ చెప్తుందండి. బైబిల్ చెప్తుంది తెలుసా అండి, ప్రతి విషయం కూడా బైబిల్ చెప్తుంది. చూడండి ఒకసారి ప్రియమైన సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఏమండి, మనం మాట్లాడే మాట ఎలా, మనం మాట్లాడే మాట తీరు ఎలా ఉండాలి తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన మాట తీరు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, ఏం చేయమంటాడు దేవుడు? నోరు కాచుకోవాలంట. ఏ విషయంలో సరే నోరు కాచుకోవాలి. ఊరకొనగా మాట్లాడేవాడు ఎంత తెలుసా? వాడికి ఏమవుతుంది తెలుసా? నాశనం వస్తుందండి, నాశనం. పోలీసుడు ఉన్నాడండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏదైనా మాట్లాడుతుందండి, ఎలాగుంటుంది అదండి. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ప్రియమనారులారా. మాట తీరు చాలా జాగ్రత్తగా. ఇదే మాట కీర్తనలు 34వ అధ్యాయము 13వ వచనం. కీర్తనలు 34:13. చెడ్డ మాటలు పలుకకుండా ఏంటండి? నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలండి. మాట్లాడే విధానం ప్రియమనారులారా, ఎవరు నిజంగానండి బాలుడైన సమయండి, చిన్నవాడు దేవుడు అంటే తెలియదండి తనకి. అప్పటికి దేవుడు అంటే తెలీదు, అయినప్పటికీ కూడా దేవునికి మొక్కాడంటే ఎంత గొప్పదండి తల్లి, ఎలా పెంచిందండి ఆ తల్లి నిజంగా. ప్రియమనులారా, ఏమంటే ఈ రోజుని మీ తల్లులైనా మీరు ఎవరైనా కూడా బిడ్డలను, నాకు బిడ్డ పుడితే నీ సన్నిధికి ఇస్తానని ఏ తల్లి అనుకుంటుందా? ఏ తల్లి అయినా అంటే ఎంతమంది ఉన్నారు చెప్పండి నిజంగానండి. మన పుట్టే బిడ్డలను, దేవా నా బిడ్డను నీకేస్తానయ్యా, వాడు నీ సేవ చేస్తాడని ఎంతమంది అనుకుంటున్నారండి? ఒక హన్నలాగా బైబిల్లో నిజంగానండి హన్న చాలా గొప్పది. ఆమె చేసిన ఒక త్యాగానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఒక్క బిడ్డనిచ్చింది, ఏం పొందుకుందో తెలుసా ఆమె? చూడండి ఒకసారి చివరగా ఆమె చేసిన త్యాగానికి దేవుడిచ్చింది ఏంటో తెలుసా? చూడండి ఒకసారి 2వ అధ్యాయం 21. ఆమె చేసిన త్యాగానికి దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ఎంతమంది కుమారులు కన్నది? 3 కుమారులను, 2 కుమార్తెలను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి ఏమండి, ఒక బిడ్డని ఇచ్చేసిందండి దేవునికి, ఒక కుమారుని ఇచ్చేసింది దేవుణ్ణి. ఎంతమంది కుమారులు పుట్టారు ఆమెకి తర్వాత? 3 కుమారులు, 2 కుమార్తెలు. ఎంతమంది ఉన్నారండి తెలుసా అండి? అంటే బైబిల్ చాలా ఉంటాయి తెలుసా అండి. మీరు చదివితే, బైబిల్ని కనుక మనసు పెట్టి చదివితే దేవుడికి దగ్గరైపోతారంటే మీరు ఇంకా దగ్గరైపోతారండి. మీరు ప్రార్థన కాదు, మీరు బైబిల్ చదవండి. నిజంగా మీరు బైబిల్ చదవండి, ప్రతిరోజు కూడా దేవుడు మీతో మాట్లాడతాడండి. అంత గొప్పదండి బైబిల్ అండి. ప్రపంచంలోనే ఈ బైబిల్ని బట్టి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందాయండి తెలుసా మీకు? ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందాయండి. మీరు కనుక చూస్తే ఏమండి, ఈ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ అండి పెద్ద లైబ్రరీ ఉంది. ఒక లైబ్రరీ అండి. ఆ లైబ్రరీ ద కాంగ్రెస్ లైబ్రరీ. ఆ లైబ్రరీని చూడండి, మీరు గూగుల్లో చూస్తే కనుక 18 కోట్ల పుస్తకాలు ఉంటాయండి అందులో. ఎన్ని కోట్లు? 18 కోట్ల పుస్తకాలండి.
అంత పెద్దది ప్రపంచంలోనే. కానీ ఈ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు తెచ్చి పెట్టినా పుస్తకాల్లో టాప్ ఎవరో తెలుసా అండి? బైబిల్. ప్రపంచంలో ఫస్ట్ అండి. మీరు చూడండి, మీరు గూగుల్లో చూడండి, మీరు టాప్ ఫస్ట్లో ఉందండి. ఎందుకంటే కోట్ల పుస్తకాలు ఉన్నాయండి. పుస్తకాలకి అంతు లేదు. పుస్తకాలకి అంతు లేదండి. ఒకసారి మీకు చెప్పాను నేను విషయం, ఇక్కడ చెప్పాను. పుస్తకాలకి ఏముందండి? అంతు లేదండి పుస్తకాలకి. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం చూద్దాం. కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి ప్రసంగి గ్రంథము, నేను మనకి చెప్పాను కదా, పుస్తకాలకి అంతం లేదండి. చూడండి ఒకసారి 12వ అధ్యాయము 12వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ఇదియో కాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడను, దానికి అంతం లేదు. నో ఎండ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ కూడా అంతం అనేది లేదు. ఏమంటే ఇప్పుడు కూడా నేను చెబుతున్నా, ఈ నిమిషంలో కూడా ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు పెన్ తీసుకుని పుస్తకం మీద రాస్తూనే ఉంటారండి, లేదా పీడిఎఫ్ రాస్తూనే ఉంటారు. అందుకనండి మహాజ్ఞాని సొలొమోన్ గారు అన్నారండి, పుస్తకాలకి అంతం లేదు. ఈ ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు పట్టుకొచ్చి పెట్టేసినా బైబిల్కు సాటి ఏ పుస్తకము కూడా లేదండి. అంత గొప్పదండి. ఒక 10 పుస్తకాలను తీసుకున్నారు. 10 పుస్తకాలు మీకు అందరూ తెలుసు. విలియం షేక్స్పియర్, ಎಷ್ಟು తెలుసు అంత కూడా. ఎవరైనా విలియం షేక్స్పియర్ ఆయన రాసిన పుస్తకాల్లో కూడా చాలా మట్టికి బైబిల్ నుంచి కాపీ తీసుకున్నాడండి. ఆయన దేవుని చిత్తం అయితే వచ్చే వారంలో మనం చెప్పుకుందాం, ఓకేనా? అంత గొప్పదండి బైబిల్, అంత గొప్పది. అలాంటి 10 మంది పుస్తకాలు తెస్తే టాప్ 1లో పెట్టింది ఏదో తెలుసా? బైబిల్ అండి. బైబిల్ అంత గొప్పది. ఎలా బ్రతకాలి అనేది దేవుడు బైబిల్ ద్వారా మనకి తెలుస్తుందండి ప్రియమనులారా. చూడండి, ఆమెకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన గర్భఫలం ఒక కుమారుడిని ఇచ్చేసింది. దేవుడు ఏం చేశాడు? 3 కుమారులను 2 కుమార్తెలను కానేను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎంతమంది ఇచ్చాడండి దేవుడు ఆమెకి? ఎంతమంది? 5 సంతానం ఇచ్చాడు. సమూయేలుతో కలిపి ఎంతమంది? 6. ఆమె ఎవరో తెలుసా? గొడ్రాలండి, గొడ్రాలు. ప్రియమనులారా, కాబట్టి ప్రియమన తల్లులారా, ఈ మాటలు వింటారు మీరు. చాలా మంది బిడ్డలు లేరని సూసైడ్ చేసి చచ్చిపోయిన తల్లులు చాలా మంది అండి. తెలుసా మీకు? బిడ్డల పొట్ట లేదని చనిపోయిన తల్లులు ఎంతో మంది అండి సూసైడ్ చేసుకుని. మాట పడలాగా. ఏమండి గొడ్రాలంటే ఎలా ఉంటుందండి? వస్తే నువ్వు గొడ్రాలు అంటే ఎలా ఉంటుందండి? ఏమండి నిజంగానండి పిల్లలు లేని కూడా మీకు అందరికి తెలుసు. చాలామంది కూడా పల్లెటూరులో ఏమండి బిడ్డలు లేకపోతే చాలామంది అండి కూడా వాళ్ళకి ఎదురొస్తే కూడా వెళ్ళరండి. తెలుసా మీకు? చూసామండి కూడా నిజంగా ఎదురొస్తే వెళ్ళరండి. ఇంకా వెధవరాండ్రని కూడా చిన్న చూపు చూశారండి. సామెత మీకు కొత్త నిబంధనలు కనుక చూస్తే కనుక ఉంటుంది. వెధవరాండ్రని కూడా చిన్న చూపు చూశారు. కాబట్టి ప్రియమనులారా, ఏమండి అటువంటి గొడ్రాలు తన దేవుడు తీసేసి ఏం చేశాడు? ఆమెకు ఏమిచ్చాడు? 6 సంతానాన్ని ఇచ్చాడు దేవుడు. 4 కుమారులు 2 కుమార్తెలు. సమూయేలును పక్కగా పెడితే ఎంతమంది? ఇంకా 5. ప్రియమనులారా, కాబట్టి ప్రియమన దేవుని బిడ్డలారా, అటువంటి మనసు కలిగి ఉంటున్నామా మనం? ఒక హన్నా లాంటి మనసు కలిగి ఉంటున్నామా మనం? ఎంత గొప్పదండి. ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతి తల్లి, ప్రియమన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు ఏమన్నా మీరు ఒక హన్నా లాంటి మనస్సు కలిగి ఇప్పుడైనా మీరు అనుకోండి, నా బిడ్డను నీ సన్నిధికి ఇస్తాను దేవా అని మీరు ప్రార్థించండి. దేవుడిని అడగండి. దేవుడిని అడిగితే దేవుడిని అడిగితే ఏదైనా ఇస్తాడండి. మనకు ఏదైనా ఇస్తాడండి. ప్రియమని తెలుసా బిడ్డలు? తెలుసా మీకు? దేవుణ్ణి మనం ఏం అడిగినా దేవుడు ఇస్తాడో అంత గొప్పడు ప్రియమని దేవుడు బిడ్డలారా. తన బిడ్డలు అడిగితే దేవుడు ఏది కూడా కాదండు, సమస్తం ఇస్తాడు. ఎందుకు తెలుసా? మనం ఆయన బిడ్డలం కాబట్టి. మంచిది, ప్రార్థన చేసుకుందాం.